సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధానంలో విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద బహుళ అష్టమి సోమవారం మృగశీర్ష నక్షత్రం సెప్టెంబర్ 15వ తారీఖు. యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెంది సంప్రదాయ వస్తుకారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెంది సంప్రదాయ వస్తుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, పురుషత్ పారాయణం, దివ్యప్రభు సేవాకాలం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం పాల్గొన నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాసనం, చాతుర్మార్గ గోష్ఠి, తీర్థం వియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు సహస్నామర్చనం, 8:30 గంటలకు ఆర్జిత గంట సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకి దగ్గర రుసుము చెల్లించి సంప్రదాయ వస్తుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. ఈనాడు కృష్ణ జయంతి. సింహ సంక్రమణం అంటే సౌరమానాన్ని అనుసరించి సింహ సంక్రమణంలో వచ్చినటువంటి బహుళ అష్టమిని, సింహమాసంలో వచ్చిన బహుళ అష్టమి నాడు కృష్ణ జయంతి చేయడం పాంచరాత్ర ఆగమ శాస్త్రం చెబుతోంది. దాన్ని అనుసరించి కృష్ణ జయంతి రాత్రి ఆరాధనతో ఉత్సవం జరుగుతుంది. ఆ కారణంగా రాజభోగం ఉండదు. అంచేత రాజభోగం విరామం లేకుండా మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. ఈనాడు సాయంకాలం 6 గంటలకు దర్శనములు నిలుపుదల చేస్తారు. 6 గంటల తర్వాత భక్తులకు దర్శనములు లభించవు. భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. 6 గంటలకు రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది. రాత్రి ఆరాధనలో ఆరాధన సేవ టికెట్లు కూడా రద్దు చేయబడతాయి. ఇది గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. 6 గంటలకి రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది. రాత్రి ఆరాధన ధూపాంతం అయిన తర్వాత స్వామివారిని ఆస్థాన మంటపంలోకి వేంచేపు చేసి, అలాగే ఆళ్వారిని ఆస్థాన మంటపంలోకి వేంచేపు చేసి దేవకి అమ్మవార్లని బేడా తిరువిధి మహోత్సవం ఉంటుంది. ధూపాంతం అయిన తర్వాత ఆ బేడా తిరువిధి మహోత్సవాన్ని జరుపుకున్న తర్వాత ఆలయంలో నైరుతి భాగంలో ఉండేటువంటి కృష్ణ మందిరం, ఆ పాలరాతి సింహాసనం పైన అమ్మవారిని వేంచేపు చేసి అక్కడ శ్రీకృష్ణ ఆవిర్భావ ఘట్టాన్ని విన్నపం చేసి అనుకరిస్తారు. అదైన తర్వాత ఆవిర్భవించినటువంటి స్వామిని, అంటే ఆయన చతుర్భుజాలతోటి, మకర కుండలాలతోటి, పీతాంబరంతో ఆవిర్భవిస్తే అది కంసుని వలన కీడు ఏర్పడుతుందని మామూలుగా మానవ రూపాన్ని స్వీకరించమని దేవకి ప్రార్థిస్తే మళ్ళీ ఆయన మామూలు రూపానికి 2 భుజాలతో ఉండేటువంటి మానవాకృతిలోకి వస్తాడు. ఈ ఘట్టాన్ని అక్కడ అనుకరిస్తూ ఆ భాగవతంలో ఉండేటువంటి ఆ శ్లోకాలను అక్కడ విన్నపం చేసి ఆ ఆవిర్భవించినటువంటి స్వామిని ఆ బేడా ప్రదక్షిణం మళ్ళీ చేస్తారు. ఇలాతో అంటే మందం మందం జలధర జగర్జున అనుసాగరం నిశీతే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే అని అక్కడ ఆయన ఆవిర్భవించిన సమయంలో చిరు చీకట్లున్నాయి. ఆ చీకటి సందర్భంలో పడుతూ ఉండగా పైనుంచి చిన్న తుప్పర వర్షం పడుతోంది. ఆ వర్షం పడుతున్నటువంటి సమయంలో అక్కడి నుంచి కారాగారంలో ఆయన ఆవిర్భవించిన స్వామిని తీసుకెళ్ళి ఆ యమునను దాటించి యశోద పక్కని ఆయన్ని చేరుస్తారు. ఈ ఘట్టాన్ని అనుకరిస్తూ తిరువిధి మహోత్సవాన్ని జరుపుకొని ఆస్థాన మండపంలోకి మళ్ళీ ఆ మూర్తిని వేంచేపు చేసిన తర్వాత ఆస్థాన మండపంలో విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం, పంచకలశ స్నపన తిరుమంజన అనికి కోసమని ఆవాహనం, తిరుమంజనం అయిన తర్వాత ఆ తిరుమంజనంతో సమాంతరంగా వేదపారాయణం జరుగుతుంది. అదైన తర్వాత నిరాట్టం విన్నపం అవుతుంది, అధ్యాపకులు చేస్తారు. అదైన తర్వాత స్వామికి అలంకారం, విశేష ఆరాధనం, ధూపాంతం చేసిన తర్వాత పురాణం విన్నపం, భాగవత పురాణం విన్నపం, శ్రీకృష్ణ ఆవిర్భావ ఘట్టాన్ని విన్నపం చేస్తారు. అదైన తర్వాత పెరియాళ్వారు తిరుమడి సేవాకారం చేస్తారు. పెరియాళ్వారు విష్ణు చిత్తులు, అంటే గోదాదేవి యొక్క తండ్రి గారు విష్ణు చిత్తులు కృష్ణ శైశవాన్ని అనుభవించి చాలా
అందమైన హృదయమైనటువంటి ఆ గాథని, ఆ సేర్ పెరియాళ్వారి తిరుమడిని అనుగ్రహించారు. ఆ పెరియాళ్వారి తిరుమడి సేవాకాలం చేస్తారు. అదైన తర్వాత నివేదనం అయిన తర్వాత మంగళాశాసనం, చాతుర్వర్గోష్ఠి, తీర్థ వినియోగం జరుగుతుంది. అదైన తర్వాత స్వామివారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత సుమారు రాత్రి 9-10 గంటల ప్రాంతంలో ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కృష్ణ జయంతి ఉత్సవం సమాపనం అవుతుంది.